పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఒక సినిమాలో ఫైట్ సీక్వెన్స్ బాగుంది అంటే అందరికీ, అంటే ఫైట్ మాస్టర్స్ నేమ్తో సంబంధం లేకుండా, అంటే మొదటగా గుర్తొచ్చే పేర్లు మాత్రం ఇద్దరివే. ఇప్పటికే మీకు అర్థమైపోయింది అనుకుంటా వాళ్ళ పేర్లు. దాదాపు 3 decades అంటే 3 generations ని అలరిస్తున్నారు వాళ్ళ ఫైట్స్తో. ప్రస్తుతం మనం ఆ ఫైట్ మాస్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు, ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు. ఎంతో కష్టపడితేనే కానీ ఈ స్థాయికి రాలేరు. ప్రస్తుతం మనం ఆ ఫైట్ మాస్టర్స్ తోటే ఉన్నాము. వాళ్ళు ఎవరో కాదు, రామ్ లక్ష్మణ్ మాస్టర్ తోటే ఉన్నాము. నమస్తే మాస్టర్. నమస్తే తమ్ముడు. ఎలా ఉన్నారు మాస్టర్? సూపర్. మీ జర్నీ గురించి చెప్పండి. ఫొటోస్ వెనకాల చూస్తుంటే ఎప్పుడెప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ ఫొటోస్ మీరు అప్పటి నుంచి అన్ని ఇవి మెమరబుల్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నాయి. వెనకాల అందరూ స్టార్స్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ అందరూ కనిపిస్తున్నారు. ఇప్పుడున్న యంగ్ హీరోస్. ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ మీకు? ఎలా అనిపిస్తుంటే ఇంతకంటే ఆనందం ఏమన్నా ఉంటుందా అంటే అంత ఆనందం అంటే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండ మా లైఫ్ ఎక్కడో గేదెలు మేకలు కాసుకునేవాళ్ళు ఈ స్థాయికి ఇంతమంది స్టార్స్ మధ్యన ఇంత స్టార్స్ తోటి వర్క్ చేయటం, ఇన్ని అవార్డ్స్ రావటం అనేది క్రెడిట్ గోస్ టు గాడ్. మనదే కాదు. ఇంతకుముందంతా మేము అనుకునేవాడిని. భగవంతుడు ఇలా మమ్మల్ని తీరేసేది తీసుకొచ్చాడు. అందుకే ప్రతి క్షణం ఆయనకి థ్యాంక్స్ బాగుంటుంది చేయించుకుంటాం. మీ నాన్నగారి గురించి చెప్పండి. అంటే ఆయనేనా మీకు ఇన్స్పిరేషన్? మా ఫాదర్ ఉన్నాడు, రంగారావు. ఆయన కళాకారుడు అనమాట. ఆ నాటకం ఆర్టిస్టు. హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రుడు పాత్ర వేసేవాడు అనమాట. కృష్ణుడు ఏకపాత్ర ఆడేవాడు. ఆయన డ్రీమే సినిమాలకు వెళ్ళాలని రాజు మాస్ దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళింది. ఈ కళ, ఈ అన్ని అవార్డ్స్ కూడా ఆయన క్రెడిట్ ఆయనకే ఉండొచ్చు. మా అమ్మగారు కూడా మా అమ్మ కూడా కొంచెం ఆవిడిగా ఉంటుంది. అదే మా అమ్మ నాన్న వాళ్ళ ఆశయమే ఇది అని అనిపిస్తుంది. ఈ రోజుల్లో మాస్టర్ ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇంట్లో కలిసి ఉండడమే చాలా అరుదు. అంటే కలిసి ఉండలేరు. మీరు 30 yearsగా ఇద్దరు కలిసి మెలిసి ఫైట్స్ కంపోజ్ చేయడం, మళ్ళీ ఫైట్ సినిమా విషయాలు సినిమా పక్కన పెట్టేస్తే నిజ జీవితంలో కూడా ఇలా ఇంత ఒక ఫ్రెండ్స్ లాగా కలిసి ఉండడం ఎలా సాధ్యమవుతుంది మీకు? అదొకటి మీరు ఇప్పుడున్న అన్నదమ్ములకు మీరు చెప్తే బాగుంటుంది. ఏంటంటే నాది నేను అనే భావన లేకపోతే చాలా ప్రతివాళ్ళు కలిసి ఉండొచ్చు. నేను అనే భావన, ఎందుకంటే మనం ఒక తల్లి కడుపులో పుట్టి ఒక తల్లి పాలు తాగి, ఎంగిలి పాలు తాగి, కొంచెం చిన్నప్పుడు అంతా మీసాలు గడ్డ రాకముందు కొట్టుకొని చుట్టుకొని ఆడుకున్నవాళ్ళు, కొంచెం మనకు ఎత్త వయసు మనకు ఏజ్ వచ్చేటప్పటికి నానే భావన వచ్చేటప్పటికి ప్రతి దానిలో ఇబ్బందాలు. కోర్టులో ఎక్కువగా అన్నదమ్ముల గొడవలు, చిన్న చిన్న ల్యాండ్ దగ్గర ఇట్లాంటి సాక్రిఫైజ్ లేకుండా ఉంటుంది. కారణం ఇది అన్నమాట. అంటే ఏదైనా ఇద్దరు సమానం మనకి. ఎస్, అంతే, అదే భావన. అంతేగాని నాది నాకే కావాలి, నేను పెద్దవాడిని, ఇంట్లో పెద్దగా పుట్టాను, నాకు కొంచెం ఎక్కువ కావాలి, నేను 2 నిమిషాలు ముందు పుట్టాను, నాకు ఎక్కువ కావాలి అనే భావన అయితే మనకంటే ప్రపంచం ముందు పుట్టింది. ఆయన అడిగితే భగవంతుడు సూర్యుడు ముందు ఉంటాడు, భూమి ఆయన అడిగితే మీకంటే ముందున్న నాకు బాట ఏంటంటే ఏమని చేస్తాం మనం? ఏంటంటే మనం ప్రపంచం విషయం ఈ 4 రోజు నాటకంలో చిన్న పాత్రదారుగా ఆయన అన్న పాత్ర, తమ్ముడు పాత్ర ఉన్నాయి. తెలియకుండా మీరు యాంగర్ హెడ్ పాత్ర, వాళ్ళు తీసేవాళ్ళు పాత్ర. బట్ ఇక్కడ విచిత్రం ఏంటంటే మీరే అన్నలా కనిపిస్తున్నారు. మీరు చూడండి ఫ్రెండ్స్, లక్ష్మణ్ గారే అన్నలా కనిపిస్తున్నారు, రాము గారేమో తమ్ముళ్ళగా కనిపిస్తున్నారు. క్లియర్ గా చూడండి. సరే, ఇంకో అంటే ఏంటి సార్ సీక్రెట్? రాములు సార్, మీరు మాస్టర్, మీరు చెప్పండి, ఏంటి మీ సీక్రెట్? ఇంత మీ బ్రదర్ కంటే మీరు ఎంగుగా కనపడడానికి కారణం? ఇంకా తక్కువ మాట్లాడతాం అనుకుంటున్నాం, తక్కువ తింటాం, తక్కువ మాట్లాడుతాం, తక్కువ ఆలోచిస్తాడు, అందుకని ఇంకనిపిస్తుంది. అదేం కాదు, మాస్టర్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో మీ ఫామ్ హౌస్ ఉంది. ఎక్కడైనా అదే చర్చ, అటు మీడియాలో మీ ఫామ్ హౌస్ గురించి చర్చ, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేకత ఏంటి మీ ఫామ్ హౌస్ యొక్క ప్రత్యేకత? ఏమి లేదు, ప్రత్యేకత ఏమి లేదు. నాది అనుకుంటే
అంత ఫామ్ ఉండేది కాదు, ఫేమస్ అయ్యేది కాదు. అది అందరు రావాలి, ఆ ఫ్రూట్స్ అందరు తినాలి, ఆ పక్షులన్నీ తినాలి, చెట్లు నాటేటప్పుడే ఈ చెట్లు పక్షులు అందరు రావాలి, తినాలి వచ్చి అసలు పండ్లు తినాలి. తినాలి, ఆ సమయం మనుషులు తినాలి అని ఆ థాట్ తోటే మాకు ఫస్ట్ ఆ ఫామ్ లో ఒక్క యాప్ సెట్ ఉంది. అది కావాలంటే మనం నెక్స్ట్ వెళ్దాం. మనం ఒక్క యాప్ సెట్ వెళ్ళి చూడంగా ఒక వైబ్రేషన్ కనిపించింది అన్నమాట. ఇక్కడ మనకి ఈ స్థలం మనకు కావాలనే దాని మీద నేచర్ మాకు ఓకే చేసింది. అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల పక్షులు, నెముళ్ళు, కోకిళ్ళు ఇవన్నీ వచ్చి తింటుంటే అవి తిన్న తర్వాత సగం తిన్న తర్వాత మాటిపళ్ళు మేము తింటున్నాం అనమాట. ఎందుకనంటే నా అనుకుంటే చాలా తక్కువగా ఉంటుంది, మన అందరూ అనుకున్నాం అనుకోండి అది అలా ఎక్స్పెండ్ అవుద్ది, అదేం తప్ప వేరే లేదు. అందుకే వచ్చిన వాళ్ళకి అమ్మగా ఆకులు, అరటి ఆకులు భోజనం పెడతాం. వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీగా మీరు కూడా రండి, వచ్చేయచ్చు. ఎందుకంటే అన్ని కూరగాయలు, ఎందుకంటే ఎనర్జీ దానిలో, అది నేచర్ ఎనర్జీ. మనుషులు మనం ఏదో ఫామ్ ఫేమస్ అవ్వాలంటే కాదు, నేచర్ దాన్ని ఫేమస్ అవ్వాలనుకుంటుంది అనమాట. అది అదే మెయిన్ అనుకుంటున్నా. ఎక్కువగా మెడిటేషన్ ధ్యానం చేస్తాము, ఆ ఎనర్జీ కూడా దానిలో ఉండొచ్చాము. ఓకే మాస్టర్, ఇప్పుడు మీకు దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయి ఇద్దరికి. ప్రతి ఒక్కరిలో అంటే వాళ్ళకు మొదటిగా మిమ్మల్ని చూడగానే వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, అంటే ఏంటి 60 సంవత్సరాలకి ఇలా కనిపిస్తున్నారు అంటే ఇంత ఎనర్జెటిక్ గా, అంటే కారణం ఏంటి దానికి? ఫ్యాంట్ ఇచ్చాం అనమాట. ఏ లేదు, 60 అంటే మాకు 20 లాగా కనిపిస్తుంది. అంటే యాక్చువల్లీ మీరు యంగ్ బాయ్స్ 60 అంటే 20 లాగా కనిపిస్తుంది. ఎందుకనంటే మనం కొంచెం ఆహార నియమాలు కొంచెం కరెక్ట్ గా తినాలమ్మా. మార్నింగ్ ఈవినింగ్ 1 hour ఎక్సర్సైజ్ దీనికి దేహాన్ని తెప్పించాలి. ఎందుకంటే ఈ దేహం అన్నిటికీ ఉపయోగకరమైంది. ఈ దేహం చూడాలన్నా, మాట్లాడాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, ఫైట్ మాస్టర్ దేనికైనా ఉపయోగకరమైంది. దీనికోసం 1 hour మార్నింగ్ 1 hour దీన్ని కేటాయించి దీనికి ఏం ఫుడ్ పెట్టాలి, దీనికి ఏం చేయాలి, ఇది ఎన్ని గంటలు మునుకోబెట్టాలి, లేకపోతే ఈ టైమింగ్ మనం తెలుసుకున్నాం అనుకోండి 60లో 20 లాగా ఉంటాం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం మన సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడు మాస్టర్. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే యువకులకి, అంటే ఫైటర్స్ కావాలనుకునే వాళ్ళకి, అలాగే ఫైట్ మాస్టర్ కావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంత తెలియగలవాడు వస్తున్నారు, ప్రాబ్లం లేదు. ఇచ్చే సజెషన్ వాళ్ళకి అవసరం. ఇచ్చే సజెషన్ ఏంటంటే మన కథలో ఎమోషన్ పట్టుకుని కథలో నుంచే మనం ఫైట్ చేయగలిగితే చాలా లాంగ్ ఉంటుంది అనుకుంటున్నాం మేము అనేది. అట్లా కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎమోషనల్ అనేది మా జనరేషన్ మారొచ్చు, మనకు ఎమోషనల్ మారదు. సిస్టర్ ఎమోషనల్, వైఫ్ ఎమోషనల్, పిల్లల ఎమోషనల్ అనేది ఇది మనకు ఆది కాలం నుంచి ఉందన్నమాట. ఆ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ తీసుకొని ఈరోజు రాజమౌళి గారి సినిమాలు అయినా పెద్ద పెద్దవాళ్ళు కూడా ఎమోషనల్ తోటి వెళ్తున్నాయి అనమాట. అందుకని ఎమోషనల్ పట్టుకుంటే ఎవరైనా అవుతారు. సీక్వెన్స్ లో ఎమోషన్ మిక్స్ కంటే స్టైలిష్ ఉండాలి, లేటెస్ట్ టెక్నాలజీ, ఎమోషనల్ రెండు కలిపితే బాగుంటుంది. ఎలా అనిపిస్తుంది మా సార్? 1991లో మీరు స్టార్ట్ చేశారు మీ జర్నీ. ఇప్పుడు 2025 2025 వరకు మీరు ఫైట్స్ చేస్తూనే వస్తున్నారు. అప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు, ఇలా మారుతూ వస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు అవన్నీ చూస్తుంటే? దానికి అనుగుణంగా మీరు మారుతున్నారా? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? దాని అనుగుణంగా మేము మారుతున్నాము. మారాలి, మారితే లేకపోతే ఆడియన్స్ చూడరు కాబట్టి. ఇప్పుడు లేటెస్ట్ మా సన్ను రాహుల్ అని మా పెద్ద కొడుకు వస్తున్నాడు ఫైట్ మాస్టర్ గా. మాకు ఇప్పుడు అసిస్టెంట్ గా మా దగ్గర వర్క్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ వస్తాడు అప్కమింగ్. అతను థాట్స్ కూడా మా ఎమోషనల్, అతను లేటెస్ట్ థాట్ రెండు కలిపి ఇంకా అప్డేట్ వర్షన్ వస్తుంది. అప్డేట్ వర్షన్ ఇప్పుడు మీరు అఖండాలు తిరుగుతున్నారు కదా, అది అఖండ 2 గురించి మాట్లాడుకుందాం మాస్టర్. ఇప్పుడు మీ అబ్బాయి పేరు చెప్తూ అఖండ 2 అంటే అది అందరూ అనుకుంటున్నారు రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఆ ఫైట్ కంపోజ్ చేశారంటే మీ పేరే ఉంటుంది. ముగ్గురు కలిసి చేస్తాం. అంటే ఆ థాట్ మీ అబ్బాయిదా? ఇప్పుడు అది మొత్తం వరల్డ్ వైడ్ ట్రెండింగ్ అవుతుంది తెలుసా మాస్టర్. అంటే అటు బాలీవుడ్ లో, ఇటు తమిళనాడు, అంటే ఇప్పుడు కాలీవుడ్ లో కూడా. అంటే ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళంటే బాలీవుడ్ అంటే మిగతా ఇండస్ట్రీలు ఒక ఫైట్ ఒకరొకరు అంటే ట్రోల్ చేసుకునేవారు. ఆ ఫైట్ మాస్టర్, ఆ ఇండస్ట్రీ ఇలా ఉంటుంది, ఈ ఇండస్ట్రీ ఇలా ఉంటుంది అని. ఫస్ట్ టైము ఈ అఖండ 2 ఈ సీక్వెన్స్, ఆ శూలం సీక్వెన్స్ చూసాక అందరూ ఎలా అనుకుంటున్నారంటే ఇదే హాలీవుడ్లో వస్తే ఇలాంటి సీన్స్
వావ్ సూపర్ గా తీశారు, బ్రహ్మాండంగా తీశారంటాం. అదే మన ఇండియన్స్ తీస్తే ఎందుకు ట్రోల్ చేస్తాం, మనం ఈసారి మెచ్చుకోవాలి ఖచ్చితంగా అని అంటున్నారు. అంత పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. ఈ సందర్భంగా క్రెడిట్ గోస్ టు మనకి డైరెక్టర్ బోయపాటి గారికి మంచి ఎమోషనల్ సిచ్యువేషన్ మాకు ఇచ్చారనమాట. ఆ తర్వాత క్రెడిట్ గోస్ టు బాలయ్య, ఎందుకంటే ఆ గెటప్, అఘోరా గెటప్స్, ఆ హెయిర్ స్టైల్, అది దానికి మ్యాచ్ అయింది, అన్నిటి మ్యాచ్ అయింది అనమాట. ఎందుకంటే డైరెక్టర్ మంచి కంటెంట్ ఇవ్వాలి, దాని దాకా హీరో ఆర్టిస్ట్ ఆ డిజైనింగ్, ఆ ఎమోషనల్, బాలయ్యబాబు నడుస్తుంటే ఒక శివుడు నడిచి వచ్చినంత ఎమోషనల్ ఆయనలో ఉంటుందన్నమాట. ఆయన తెలియకుండానే ఆ క్యారెక్టర్ వేస్తే ఆయన శివుడు రూపంలో వెళ్ళిపోతారనమాట. అలాంటి ఆ రెండు మ్యాచ్ అయినందువలన ఈ త్రిశూలానికి వచ్చింది. అట్లా మాకు ఆ త్రిశూలానికి సిజి నరేంద్ర వెరీ గుడ్ దానికి మ్యాచింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కెమెరామెన్ రాంప్రసాద్, సంతోష్, ఇట్లా అందరూ, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా, అందరూ కలిసినాయి అనమాట. ఇప్పుడు వరల్డ్ వైడ్గా చిన్న టీజర్, జస్ట్ ఒక 1 minute టీజరే అంత వరల్డ్ ఫేమస్ అయిందంటే అందుకని కెరీర్ గోట్స్ అందరికి ఆల్ యూనిట్కి మనసుగా థ్యాంక్స్ చెప్పాలి. యూట్యూబ్లో రియాక్షన్స్ వస్తాయి. ఒక సీన్ చూస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది. ఆ శూలం చూస్తున్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ కూడా చూసాను మాస్టర్. ఇలా చూస్తున్నప్పుడు అంటే మైండ్ బ్లోయింగ్, ఒకటిసారి ఇట్లా చూస్తున్నారు. అంటే శూలం అలా తిరుగుతుంటే అది నిజంగా బ్రహ్మాండంగా ఉంది మాస్టర్. ఇంకొకటి ఏంటంటే, ఇది మీరు ఒప్పుకోరు కానీ నేను అడగాలనుకుంటున్నాను. ఫైట్ మాస్టర్స్ వల్ల, వాళ్ళ సీక్వెన్స్ వల్ల సినిమాలకు కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి, ఆ ఫైట్ చూడడానికే మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వస్తారు అని మీరు నమ్ముతారా? అట్లా ఏమిటంటే మా సినిమా అనేది ఏంటంటే 4 చేతులు కలిపి ఒక సినిమా బయటకు వస్తుంది అనమాట. అందరూ పెద్ద చెయ్యి డైరెక్టర్, కెప్టెన్, చిన్న చెయ్యిలో టెక్నీషియన్స్, అందుకని అందరూ కలిసి అక్కడ అలాంటి ఒక క్రేజ్ వచ్చిందంటే క్రెడిట్ అందరిదే అనమాట, మనం ఒక్కళ్ళదైనా వద్దు. ఫైట్స్ అన్నాం కాబట్టి, ఫైట్ మాస్టర్ కాబట్టి ఫస్ట్ మమ్మల్ని అనుకుంటారనమాట. అందుకని మేము చెప్పబోతే అందరిది క్రెడిట్ అందరిదని చెబుతాం. మళ్ళీ ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతుంది మాస్టర్, అన్ని ఫైట్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఎవరు ఆడియన్స్, కొన్ని ట్రోల్స్ కూడా చేస్తారు. చేసినప్పుడు అది హీరో మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది, అంటే హీరోని ఎక్కువ టార్గెట్ చేస్తారు ఫైట్ మాస్టర్ని. అంటే అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఆ సిచ్యువేషన్ కనిపించేది హీరో కాబట్టి హీరో మీద వెళ్తారు, మేము కనిపించక మేము అనుకుంటాం కదా, స్క్రీన్ అనుకుంటాం కాబట్టి సహజం అమ్మా. ఏంటంటే ఈ ఒక మన ఫ్లాప్ ఇట్టు అని సహజం, ఇదంతా కొత్త క్రియేటర్ కదా, కొత్త ఆలోచన చేస్తున్నాం, అది వర్కౌట్ అవ్వదు అనుకుంటాం కాబట్టి ఫీల్ అవ్వచ్చు. దాని గురించి ట్రోలింగ్ చేయటం వాళ్ళు తప్పు కాదు. ఇప్పుడు సూపర్ అన్నది వాళ్ళు మెచ్చుకొని ట్రోలింగ్ ని మనం అనుకుంటే ఎట్లా, అన్నింటినీ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ట్రోలింగ్ రాకుండా చూసుకోవటమే మన పని. ఇప్పుడు అఖండ పెద్ద ప్రాజెక్ట్, ఇంకేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు పెద్దవి? రాజేష్ బాబు చేస్తున్నాం, తర్వాత కన్నడ దర్శన్ గారు చేసాం, పెద్ది మనం రామ్ చరణ్ గారు తీసాం. మాస్టర్ ఆ షాట్ ఇప్పుడు పెద్దిలో బ్యాట్ పట్టుకొని కింద కొడతారు, చేయలేదు మేము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఇంటర్వ్యూ బ్లాక్ చేసాము, అది కూడా చేసాం. తర్వాత అన్నయ్యది విశ్వాంబర చేసాము, 3 బయటలు చేసాము, ఇంకా రావాల్సినవి. మాస్టర్ సీనియర్ హీరోస్కి ఇప్పుడున్న యంగ్ హీరోస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫైట్స్లలో? అంటే సీనియర్ అంటే ఆడియన్స్ మెచ్యూరిటీ లెవెల్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు అన్నయ్య, బాలకృష్ణ గారు, అన్నయ్య గారు, చిరంజీవి అన్నయ్య గారు, వీళ్ళు ఉన్నారు పెద్ద మెచ్యూరిటీ. వాళ్ళ దాకా ఆడియన్స్ వాళ్ళకు ఉన్నారు, వాళ్ళ దాకా క్యారెక్టరేషన్ వాళ్ళు పోషిస్తున్నారు, యంగ్ క్యారెక్టరేషన్ యంగ్ పోషిస్తున్నారు, ఊరి దాకా ఎమోషనెస్ వాళ్ళకు ఉంటుంది. అందుకని ఎన్నిటికీ సినిమా ఆడితే ఒక లెవెలే ఉంటుంది అన్నమాట. సినిమా ఆడలేదు అనుకుంటే అట్లా అనుకుంటాం అనమాట. అందుకని వీళ్ళు వేరే కాదు, అంటే జనరేషన్స్, పెద్ద జనరేషన్ నుంచి వచ్చిన వచ్చిన వాళ్ళే కదా వీళ్ళంతా. ఎన్నో ఫైట్స్, కొన్ని వందల ఫైట్స్, దాదాపు 1000 ఫైట్స్ దాటినాయి మాస్టర్. అన్నీ ఉండలేదు, 400, 300, 400 వందల ఫైట్స్ చేశారు కదా. మీ మనసుకి బాగా దగ్గరగా అనిపించిన, మీ ఇద్దరు ట్విన్ బ్రదర్స్కి మనసుకి బాగా దగ్గర అనిపించినట్టే అడుగునే ప్రతిసారి అదే గుర్తొచ్చే ఫైట్ ఏదైనా ఉందా? అట్లా ఏమి మాకు ఫస్ట్ ఈడియట్ సినిమా చూసిన తర్వాత, అంటే మేము సినిమాలు చూసిన తర్వాత ఆశ్చర్యపోయింది ఈడియట్ సినిమా మేము ఫస్ట్ టైం అప్పుడు. అలాగా మాకు కొన్ని ఇట్లు వస్తున్నప్పుడు పెరిగి మాకు అలా పర్లేదు అనిపించింది అనమాట. అన్ని ఫైట్స్ డిస్తో కొట్టే, తలతో కొట్టేది. ఫస్ట్ సినిమా మాకు మంచి పేరు వచ్చింది జగన్ గారు, ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. అట్లా విక్రమార్కుడు, అట్లా చాలా మంది అవార్డ్స్ వచ్చినాయి. ఆర్య సినిమా ఫస్ట్, బన్నీది, సుకుమార్ గారిది, ఇది మనుషులను కొట్టుకొని ప్రాపర్టీని బ్రేక్ చేస్తాం. ఇట్లాంటి కొత్త కంటెంట్స్ తోటి అవార్డ్స్ వచ్చినాయి. కానీ ఎన్ని కానీ మాకు బాగా నచ్చింది అరవింద్ సమిత ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్. అట్లా
ఒక్కొక్కటి తర్వాత ఇది అలా వైకుంఠపురం ఇట్లా ఒక్కొక్క సినిమాలు అట్లా ఉన్నాయి. మొన్న వీరసింహారెడ్డి, తర్వాత వాల్టేరు వీరయ్య, ఇట్లా అంటే ఒక్కొక్కటి. అవి అంటే ఇప్పుడు కొన్ని అనుకోకుండా షార్ట్స్ వస్తాయి. ఇప్పుడు అలా హ్యాండ్తో ఆర్యాలో కొట్టితే అది పగిలిపోవడము, అరవింద సమేతలో కత్తితో అలా కట్టుకోవడము, ఇలాంటివి అంటే అంత అప్పటికప్పుడు అంటే డైరెక్టర్ మీరు కలిసి డిస్కస్ చేసుకుంటారా, మీకు మీరే ఓన్గా? అంటే డైరెక్టర్ మేము కలిసి మేము చెబుతాము, ఆప్షన్ ఇస్తాం, ఇలా కడితే బాగుంటుంది అంటాం, దానికి ఇంప్రూవ్మెంట్ డైరెక్టర్ థాట్స్ ఉంటాయి, అందరు కలిసి చేస్తాం, అది కలిసి కట్టి. బాగా కష్టపడ్డా కూడా అంటే ఈ ఫైట్ సీక్వెన్స్ ఎంతో కష్టపడ్డాం, అయ్యో పేరు రాలేదే అని అనిపించింది ఏదైనా? ఉంటే మరి అన్ని సినిమాలు హిట్, మేము చాలా 300 అన్ని హిట్ అవ్వలేదు కదా, ఉంటే ఫ్లాప్ ఉంటుంది. మనం చేస్తున్న సిచ్యువేషన్స్ ఎమోషనల్ కదా, కరెక్ట్ కంటెంట్ ఎమోషనల్ దానికి మ్యాచ్ అవ్వాలి, అవ్వలేదంటే కొంచెం ఫ్లాప్ అవుతుంది, ఆడియన్స్ రోలింగ్ చేస్తారు, జరుగుతుంది సార్. డైరెక్షన్ చేసి అంటే మామూలుగా ఫైట్ మాస్టర్స్ కొందరు డైరెక్టర్స్ కూడా అయిన దాఖలాలు ఉన్నాయి. మీరు డైరెక్షన్ చేసే ఆలోచన ఏమన్నా ఉందా? ఇప్పుడు ఏం లేదు, ప్రస్తుతానికి చూద్దాం, ఏదైనా అవకాశం వస్తే చూస్తాం. అంటే ఎలాంటి స్టోరీ తీయాలనుకుంటున్నాను మాస్టర్? అంటే మీకు అంటే ఇలా తీస్తే బాగుంటుంది అని మీ మనసులో చెప్పండి మాస్టర్. పర్లేదు. అరే మాకంటే బాగా ఎమోషనల్, ఇప్పుడు ఏ స్టోరీకైనా ఎమోషనల్ బ్యాక్డ్రాప్ వెనక బ్యాక్లో ఉండాలనేది మా కథలో ఉంటుంది. అట్లా మా కథలో ఎమోషనల్, ఏ సినిమా తీసినా ఎమోషనల్ ఉంటుంది, సెంటిమెంట్ ఎమోషనల్ ఉంటుంది. మాస్టర్, మీకు బాగా నచ్చిన హీరో అంటే ఫైట్స్ పరంగా కాదు, ఈ డాన్స్ యాక్టింగ్ పరంగా మీ మనసుకి పలానా హీరో బాగా నచ్చిన హీరో చెప్పంటావా? చెప్పండి. ఇంకా భగవంతుడు. చాలా పొలైట్ గా మాట్లాడు. ఆయన అన్ని ఫైట్లు చేస్తాడు, డాన్స్లు ఆడతాడు, అందరిలో ఉంటాడు, బాగా డాన్స్ ఆడేవాళ్ళు ఉంటారు, బాగా ఫైట్ చేసేవాడు ఉంటాడు. కాబట్టి అందరు తమిళనాడు హీరోలో ఉంటాడు, కేరళలో హీరోలు ఉంటాడు, హిందీ హీరోలో ఉంటాడు, తెలుగు హీరోలో ఉంటాడు. ఇప్పుడు అందుకని ఆయన ఫ్యాన్ అనమాట. అందుకని ఆయన తెలుసుకొని చేస్తున్నప్పుడు ఆయన చేస్తున్నట్టే ఉంటుంది ఫైట్, భగవంతుడు చేస్తున్న ఫైట్ అని భావంతుడు చేస్తాం కాబట్టి మాకు అందరు నచ్చిన హీరో. చూడటానికి, మాట్లాడటానికి, నడవటానికి, వినటానికి ఒక శక్తి ఉండాలి కదా. ఆ శక్తి ఉంటేనే కదా మనం బాగా డ్యాన్స్ చేస్తుంది, బాగా ఫైట్లు చేస్తుంది, నువ్వు మాట్లాడుతుంది, తమ్ముళ్ళు వీడియో చేస్తుంది కదా. ఆ శక్తే హీరో. ఆ శక్తి అందరిలో ఉంది కాబట్టి ఆ శక్తిని ఏం చేస్తున్నామంటే చాలా మంది ఆ శక్తిని రాంగ్ డైరెక్షన్ వాడుతున్నారు. అవునవును. కరెక్ట్ డైరెక్షన్ వాడిన వాళ్ళు హీరోలు. అర్థమైందా? కాబట్టి అందరూ సూపర్, వెరీ గుడ్, సూపర్ అన్న తమ్ముడు. మాస్టర్, మీ గురువు ఎవరు? మీ గురువు గారి గురించి చెప్పండి. ఎట్లా సినిమాలోనా? సినిమా ఇండస్ట్రీలో? సినిమా ఇండస్ట్రీ. ఓకే, సినిమా ఇండస్ట్రీలో మా రాజు మాస్టర్ గారు మా గురువు అక్కడ ఉన్నారు. సినీ ప్రపంచానికి మాకు వెలిగించిన గురువు రాజు మాస్టర్. గురువు దైవం అని అనవచ్చు అనమాట. ఎక్కడో మారుమూల గ్రామంలో మమ్మల్ని ఉండవాళ్ళని తీసుకెళ్ళి లుంగిలు కట్టుకుని వెళ్దాం, అతను లేరు ప్యాంట్ వేసుకోమని చెప్పి ఈరోజు మీ ముందు చినిగిపోయిన ప్యాంట్ వేసుకొని స్టైలిష్గా ఉన్నామంటే క్రెడిట్ గోస్ టు రాజు మాస్టర్ గారు. ఎన్నో అన్నం తినటం కూడా నేర్పిన గురువు అనమాట ఆయన. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం అన్నమాట. అందుకని మా గురువు రాజు మాస్టర్ గారు. ఆ తర్వాత సినీ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత చాలామంది మాకు కంటెంట్ బాగా ఇచ్చింది పూరి జగన్నాథ్. సినిమా డైరెక్షన్ చెప్పుకోవాలంటే మాకు 3 సినిమాలు ఎక్కువ ఇచ్చేది, ఎక్కువ సినిమాలు ఆయన చేశారు. ఆ తర్వాత చాలామంది ఉన్నారు, అందరు గురువులేననుకో. ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ మేము చూసాము ఇంటర్వ్యూలో మీ గురువు గారితో, రాజు మాస్టర్ తోటి. ఆయన మిమ్మల్ని మద్యపానం తీసుకోమని చెప్తే మీరు వద్దు మాస్టర్ నేను తీసుకోను అని మీరు ఒక పట్టుదలతోటి, నేను కసితోటి మేము ఇక్కడికి వచ్చాం మాస్టర్ అని చెప్పారు అని. సహజం. మళ్ళీ ఫైటర్స్ అంటే అప్పుడు మేము వెళ్ళినప్పుడు 30 పేర్స్ వెళ్ళినప్పుడు అంటే ఫైట్ చేసినప్పుడు హీరోలు లాస్ట్లో ఫైట్స్ ముందిస్తారు, ఫైటర్స్ బాగా కష్టపడారని. అట్లా మేము కూడా అంటే మాకు మా ఫాదరు కొంచెం రింకి చేసేవాళ్ళు, అట్లా చేయకూడదని మా నాయన మా ఒట్టేసింది. అందుకని మేము గురుగారు వాడు అందరిలా తీసుకుంటారు అన్నాడు. వదిలే గురుగారు అన్నాం. అప్పుడు వెళ్ళిపోయాడు అన్నాడు. ఇప్పుడు కూడా ఇప్పుడు నిజ జీవితంలో ఇప్పుడు లేదు, నో డ్రింక్స్, నో కాఫీ, నో టీ, నో సిగరెట్ స్మోకింగ్ లేదమ్మా. మాస్టర్, మన ఇండస్ట్రీలో అంటే చాలా ఇది మాట చెప్పే ఇండస్ట్రీలో ఇక్కడ మనకు షూటింగ్స్ ఇక్కడ జరుగుతాయి. తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ ఫైట్స్ కంపోజ్ చేయడం ఈజీ ఈ లొకేషన్స్లో. ఫారిన్ లొకేషన్స్లో ఫైట్స్ కంపోజింగ్ చేయడం ఏమైనా ఛాలెంజింగ్గా ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ఛాలెంజింగ్ ఉంటుంది అంటే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు మనకు వర్క్ చేయడం ఉంటుంది, వాళ్ళతోటి కమ్యూనికేషన్స్ తోటి ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట.
అంటే కమ్యూనికేషన్ కొంచెం కాంప్లికేషన్ సాంగ్ ఉంటారు. ఓకే, అది ఏం లేదమ్మా, అన్ని ఈజీగా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది కదా. ప్రతి మనిషి ఏమంటే అన్ని నాకు ఈజీగా ఉండాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, అనుకోగల అన్ని అవార్డ్స్ రావాలి అని ప్రతి వాడు అనుకోవడం తప్పులేదు. కానీ అవి జరగవు కదా. ఏది కష్టం ఉందో దానిలోనే సుఖం ఉంది. ఈజీగా నేను మెచ్చుకోవాలనుకుంటే అది చూస్తే దాంట్లోనే సక్సెస్ ఉందంట. రామూవి మాస్టర్, మీరు ఎందుకు తక్కువ మాట్లాడతారు? కారణం ఏంటి అంటే మొత్తం నేను మాట్లాడుతున్నంత వాడు చెప్తున్నాడు కాబట్టి. సరే వాడే మాట్లాడు, వాడిని అడుగు. ఎందుకంటే మీరు చాలా ప్రశాంతంగా, చాలా కూల్ గా, అందుకే వాడు ఎంగలా ఉన్నాడు. వాళ్ళకి చాలా కూల్ గా అనిపిస్తున్నారు మీరు, నిజంగా చాలా ఫ్రీగా. ఓకే, ప్రేమగా, కరుడుగా అస్సలు అనుకోరు మాస్టర్ మీరు ఇద్దరిని చూస్తే మాత్రం. అసలు అంటే బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు మీరు. అంటే ఎలా సాధ్యం అవుతుంది అసలు? ఏంటి సీక్రెట్ ఒకటి చెప్పండి బయట జనాలకి. ముందు చెప్పాడు మావాడు. అవునవును, నాది నేను పదవ కాంక్ష, డబ్బు కాంక్ష. ఇక ఈ కాంక్షలు తగ్గితే చాలా ఈజీగా ఉంటాం. డబ్బు ద్వారా, పదవ ద్వారా, పోస్ట్ ద్వారా, ఎన్ని ద్వారా కదా గొడవ వచ్చేది. అవి పక్కన పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా డబ్బు దగ్గరనో, గోటిలాట దగ్గరనో, లేకపోతే కర్రా బిల్ల దగ్గర ఎప్పుడైనా గొడవ పడ్డారా మీరు ఇద్దరు? ఎప్పుడైనా గొడవ పడేవాళ్ళని సినిమాలో అది బాగుంటది, ఇది బాగుంటది. ఈ మా లో యాంగిల్ అంటాడు, నేను టాప్ యాంగిల్ అంటాను. దీనికాడ గొడవ పడేవాడు. డైరెక్టర్ దగ్గరికి వెళ్తాం. సరే ఇట్ అన్నాడు అంటే, లేదంటే సరే వాడు అన్నాడు ఓకే అనేవాడు. అప్పుడు డైరెక్టర్ ఎవరికి ఒకరికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే అంతే, ఇక కాంప్రమైజ్, త్యాగం. అదే త్యాగం అంటే త్యాగం చేస్తే ఏం లేదు తప్పుడు, ఏం లేదు. ఇప్పుడు మేము ఇద్దరు ఆడే ఫంక్షన్కి వెళ్ళాము, ఒకటి పిలిచారు, రాము సూపర్ అని నన్ను కూర్చోబెట్టారు అనుకోండి. వాడిని సూపర్ అంటే నన్ను సూపర్ అన్నట్టే కదా. అంతే అంతే కదా. కానీ మాస్టర్ మీ ఇద్దరిని చూస్తే మాత్రం రామ్ మాస్టర్ వేరు, లక్ష్మణ్ మాస్టర్ వేరు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ అనే టైటిల్ కార్డులో కూడా పడుతుంది. బట్ ఆ ఫీల్ రాదు మాస్టర్. ఎందుకు అట్లా అంటే నిజంగా చూస్తే కూడా మీ ఇద్దరిని ఆయన వేరు ఈయన వేరు అనే ఫీల్ రాదు. కారణం అలా క్రియేట్ చేశారు మీరు. క్రియేటివ్ గోస్ టు గాడ్. గాడ్ డిజైనింగ్ చేశాడు, ఆయన డిజైన్ చేశాడు. ఆయన డిజైన్ మీ అందరూ అగపడేలాగా ఆయన డిజైన్ చేశాడు. ఆ పాత్రలు కొన్ని స్టిల్స్ ఉంటాయి కదమ్మా. స్టిల్స్ అంటే అది ఎటు చూసినా కానీ మనం చూసినట్టే ఉంటది. అది ఆర్ట్ వేసిన వాళ్ళు. డ్రైవర్ మా ఒక సిల్లు ఉంటది అనమాట, ఒక మోనాలిసా ఏదో అమ్మ ఉంటది కదా, అలా చూడంగానే ఆ చిన్న ఒక నవ్వు మనం చూస్తున్నట్టే ఉంటది ఆ సిల్లు. అది క్రెడిట్ వస్తే అది చేసిన వాళ్ళు కదా, ఇది చేసిన వాళ్ళకి అది చేసిన వాళ్ళది, ఇది చేసిన ఆయన క్రెడిట్. నిజంగా చాలా అద్భుతం. అంటే మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా మిగిలిపోయారు. అంటే మిమ్మల్ని చూసి ఇప్పుడు కొంతమంది వేరే ట్విన్స్ కూడా ఫైట్ మాస్టర్ అయ్యారు మిమ్మల్ని చూసి కూడా. అంటే ఫస్ట్ వాళ్ళని చూసినప్పుడు కూడా అందరికి గుర్తొచ్చేది ఎవరో తెలుసు కదా మీకు కూడా, మీరే గుర్తొస్తారు. అంటే వాళ్ళు కూడా ఉన్నారు ముందు, రామ్ లక్ష్మణ్ ఉన్నారు, అలాగే ఇప్పుడు వీళ్ళు నీల్ అరసు వీళ్ళు ఉన్నారు, వీళ్ళని అలా గుర్తొస్తుంది మాస్టర్. ఆ బ్రాండ్ క్రియేట్ చేశారు. నిజ జీవితంలో కూడా అందరి ట్విన్స్ అయినా బ్రదర్స్ అయినా మీలాగా కలిసి ఉండాలి. ఇక మీ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. మీ ఫామ్ హౌస్ అసలు ఏంటి మాస్టర్? ఫామ్ హౌస్ లో అంటే మీరు న్యాచురల్ ఫ్రూట్స్ తింటున్నారు, అక్కడ యోగా చేసుకుంటున్నారు, అంటే ప్రకృతితో మమేకం అయిపోతున్నారు. ఎందుకంటే ఈ జనసందోహం బోరు కొట్టిందా? ఈ సిటీ ప్రపంచం బోరు కొట్టిందా? వీళ్ళ దగ్గర ఏం దొరకట్లేదు, అక్కడ ఏం దొరుకుతుంది మీకు? గుడ్, మంచి క్వశ్చన్ అడిగారు. వీళ్ళ దగ్గర జ్ఞానం, తెలివితేడాలు దొరుకుతాయి. మనుషుల దగ్గర ప్రకృతిలో ప్రశాంతత దొరుకుతుంది. మనిషికి ఏంటంటే తెలివితేటలు ఎక్కువైపోయి, అంటే ఇక్కడ ప్రశాంతత దొరకదు మనుషుల దగ్గర, ఉండదు. తెలివితేటలు ఉంటాయి, అలా జీవితం ఎదగాలి, ఎవరిని తొక్కి పైకి రావాలి, ఇట్లా ఒక ఐడియాస్ ఉంటాయి అనమాట. క్రియేటెడ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు క్రియేటెడ్ ఎక్కువ పొదుగులని కాకుండా, పొదుగులు నేచర్కి ఏంటంటే క్రియేట్ తక్కువగా ఉంటుంది నేచర్ దగ్గర. అంటే నేచర్ నుంచి వచ్చిన మనమే ప్రకృతి, చెట్లు అవి చూస్తున్నప్పుడు, పక్షులు అవన్నీ చూస్తున్నప్పుడు, నేచర్గా మనం వాటర్ ఫాల్స్, ఆ కొండలు అవన్నీ చూస్తున్నప్పుడు ఒక తెలియని ఆనందం మనలో. ప్రకృతికి ఏంటంటే ఇచ్చే గుణమే, తీసుకునే గుణం లేదు. మనుషులకి ఏంటంటే తీసుకునే గుణం ఉంటుంది. ఏమైనా వ్యవసాయం చేస్తున్నారా మాస్టర్ అక్కడ చిన్నగా? ఎక్స్ట్రా ఉంది. మాగాడి అన్ని కూరగాయలు, టమాటాలు పండుతారు, చిక్కుడుగాయలు, గిడ్డలు అన్ని మనకేం కావాలన్నీ మాకు వారానికి ఒక రోజు మొత్తం తెచ్చుకొని ఇంటికి తింటాం. నాన్ వెజ్ ఏం తింటారా మాస్టర్ మీరు? నాన్ వెజ్ ఇంతకుముందు బాగా తినేవాడు, ఇప్పుడు తగ్గించేసారు. ఇప్పుడు అంటే మెడిటేషన్, ధ్యానం అని మేము కొంచెం ఇన్నర్ ట్రావెల్ చేస్తుంటాం. మీరు మీ వీడియో చూసాను మాస్టర్ నేను, అక్కడ మీ ఫామ్ హౌస్లో వర్క్ చేసే వాళ్ళ వర్కర్స్ని కూడా మీరు సొంత ఇంట్లో మనుషుల్లాగా చూసుకుంటారు. అంటే ఏంటి అంటే అంత ప్రేమ ఎందుకు వాళ్ళంటే?
నిన్ను నా సొంత మనిషి, మా సన్ను తమ్ముడివే నువ్వు. మా తమ్ముడివే, మా కొడుకువే. ఏం లేదమ్మా, ఏం చేస్తున్నా ఇప్పుడు ఆ సేలో మనం లేకుండా ఒక మనిషి, మేము ఎక్కడ షూటింగ్ 4 రోజులు మళ్ళీ వెళ్తున్నాము అని చెట్లన్నీ చక్కగా పెంచి ఏ ఊరు రాజమండ్రి నుంచి వచ్చాడు జక్రయ్య అని ఒక ఆయన, శాంతి అనే ఆయన భార్య గారు ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు సొంత పొలం లాగా ఆ చెట్లన్నీ పెంచి ఆ క్రెడిట్ వాళ్ళది కదా, మంది ఎందుకైంది చేను ఓనర్ వాళ్ళు. అందుకని ఈ సందర్భంగా మేము జక్రయ్య ఆవిడ భార్య చాలా చక్కగా అన్నం వండి పెట్టుద్ది, చక్కగా ఆకుకూర మేము వెళ్తే 3 పూటలు అన్ని కూరలు వండి పెట్టుద్ది అనమాట. అలాంటి ఒక తల్లి ప్రేమ ఆవిడలో మేము చూస్తున్నాము, ఒక బ్రదర్ ప్రేమ అతనిలో చూస్తున్నాం అనమాట. అంటే ఒక మనం లేకపోయినా కానీ మేము వెళ్తే అంత ప్రేమ మాతోటి ఏం కావాలో ఏం చూస్తున్నారు అనమాట. అలాంటిది నిజంగా వాళ్ళు భగవంతుడే కదా, మా డ్రైవర్నైనా ఎవరినైనా మేము అలా చూస్తాం అన్నమాట. ఎందుకనంటే అందరూ నీలో నాలో ఉన్నదంతా ఒక శక్తి ఒకటే, వ్యక్తులు వేరు, రూపాలు వేరు, ఆ భావనలు వేరు, శక్తి ఒకటే, చైతన్యం ఒకటే. అది ఏమంటే చెట్టు అంటాం మనం, చెట్లన్నీ ఒకటే, చెట్టులో రూపాలు వేరు. మామిడి పండు ఆకు వేరుగా ఉంటుంది, మామిడి పండు రుచి వేరుగా ఉంటుంది. చింత చెట్టు ఆకు వేరేగా ఉంటుంది, చెట్టు వేరేగా ఉంటుంది, అందులో వచ్చే పులుపు వేరేగా ఉంటుంది. కానీ చెట్లన్నీ ఒకటే కదా, విధాలు వేరు. మనుషులంతా ఒకటే, మనుషుల్లో వచ్చే భావాలు బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే ఆ భావాలు రూపాలు చూసామనుకోండి కోపతాపాలు మనకు వస్తూ ఉంటాయి. అవును మాస్టర్. అందుకని లోపల ఉన్న శక్తిని మనం చూస్తే భగవంతుడు కనిపిస్తారు అందరూ. ఈ లైన్ మీరు ఎక్కడ పట్టుకున్నారు మాస్టర్? ఎందుకంటే మీరు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఎంతో బ్లడ్ కలర్ ఇస్తారు, రెడ్ కలర్, కొట్టడాలు, ఆ ఎక్స్ప్రెషన్ చాలా సీరియస్ గా ఇవన్నీ ఉంటాయి. వాటి నుంచి మళ్ళీ ఒకటిసారి ఈ ఆధ్యాత్మికత, ఈ ప్రశాంతత దీని వైపు రావడానికి రీజన్ ఏంటి? అంటే ఆ లైన్ ఎక్కడ దొరికింది, ఏ టైంలో మీరు రియలైజ్ అయ్యారు? మాకు ఎన్ని అవార్డ్స్ పేర్లు పత్రికలు వచ్చినాయి, అటువంటి భయం కూడా వచ్చింది. ఇవన్నీ ఎక్కడ పోతాయో, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయాలో, అంటే అప్పుడు జాగ్రత్తగా ఈ పేరు ఎలా కంటిన్యూ చేయాలా, లేకపోతే ఈ ఆస్తులు మనం చచ్చిపోతే ఎవరు తింటారు, ఇంకా ఇన్ని సినిమాలు చేయాలి, ఇట్లా భయం వస్తుండేది. ఇవన్నీ వచ్చిన తర్వాత ధైర్యంగా ఉండాలి కదా, భయం వస్తుంది. అవును, అంటే ఇవన్నీ వచ్చిపోయాయే, అసలు వచ్చి పోనిది ఏదైనా ఒకటి ఉందేమంటారు అయ్యాద్దామని. ఇప్పుడు నాగార్జున సాగర్ దగ్గర విపాసనాకి వెళ్ళాం. 10 days మౌనంగా కూర్చో, సెల్ ఫోన్ అని వేసేసి మా ఇద్దరు కూడా దూరంగా పెట్టారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఎన్నో ట్రావెల్ చేసాం. ఎన్ని రోజులు మాస్టర్ అక్కడ? 10 days మౌనంగా ఉంటుంది. అలాంటిది ఒక 7 times చేసాం. అట్లా అందరు గురువుల దగ్గర అన్వేషన్స్ ఎన్నో ట్రావెల్ చేయడం జరిగింది. సద్గురు వేషాపౌండ్ సద్గురు, మంచజ రాజు గారు, పత్రిజీ గారు, బెమర్షి పత్రిజీ గారు, భిక్షమూర్తి గారు, బుద్ధగా వెళ్ళాము, కాశీ వెళ్ళాము. అంటే ఇవన్నీ చేస్తూనే అసలు మనం ఎవరివి అంటే ఈ పేరు అనేది వచ్చిపోయేదే, ఈ దేహం వచ్చిపోయేదే, కానీ వచ్చి పోనేదేదో ఒకటి ఉంది, అదే భగవంతుడు. అది మన లోపల అన్నిటిని చూడటానికి మాట్లాడడానికి ఆ శక్తి అనమాట. దాన్ని ఆత్మస్థితి అంటారు. ఇట్లా మేము గురువుల దగ్గర మాకు ఇలా నేర్చుకొని, అందుకని మార్నింగ్ 6 to 6 షూటింగు, 6 to 6 మాతోటి మేము ఉంటాం అన్నమాట. మాస్టర్, అంటే ఇప్పుడు ఈ డేస్ గురించి మీరు మాట్లాడుతున్నారు, అంత ఈ పేరుని ఎలా కాపాడుకోవాలి ఏంటి అని ఈ జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ ఇనిషియల్ డేస్లో కొంచెం నేమ్ వచ్చాక ఇప్పుడు మనం చూస్తున్నాం ఇండస్ట్రీలో, అంటే అందరూ అని కాదు, కొందరు అని కాదు, అది ఆటోమేటిక్గా ఇన్నర్ బిల్ట్గా వచ్చేస్తుంది మనకు. వన్స్ ఫేమ్ వచ్చాక, మనం ఫేమస్ అయ్యాక తెలియకుండానే ఒక ఆ బిహేవియర్, ఆ యాటిట్యూడ్ చూపిస్తాము. అలా మీకు ఎప్పుడన్నా అయ్యో నేను కొంచెం ఓవర్ చేశానే ఆ టైంలో అని అనిపించిందా మీకు స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో ఫేమ్ వచ్చాక? కొంచెం వచ్చేది, ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిందే, అందుకనే వచ్చే ఆంకారం వచ్చి మేము గురువుల దగ్గరికి వెళ్ళింది. ఆంకారం వచ్చి ముట్టికాయలు పడి దానికి రిఫ్లెక్షన్ వచ్చి జనం మీద తప్పు ఆంకారాన్ని ఇంకోటి మీద మోపకుండా అవన్నీ మనలోనే మన ద్వారా వచ్చిందని తెలుసుకొని తగ్గించుకొని ఊర్లో గేదెలు మేకలు కాసిన గాడిదలే మీకు అంత సీన్ ఉందా అని మమ్మల్ని మేము తిట్టుకొని, ప్రతి క్షణం మనల్ని మనం వచ్చిన దారి మర్చిపోవద్దు అంటారు. ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నీ స్థితిగతులు ఏంటి అని ఒక మాలి మనం తెలుసుకుంటే అది ఎందుకు వస్తుంది. అది ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఏం చెప్పాలనుకున్న ఈ విషయంలో, యాటిట్యూడ్ విషయం? చూస్తున్న ప్రేక్షకులు జవనం అంతా యూత్ అంతా కూడా సెల్ ఫోన్ ఆపరేట్ చేసి ప్రపంచం అంతా చూస్తున్నారు. అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ జరుగుతుంది, ఇలా కొట్టుకుంటున్నారు, ఎన్ని చూస్తున్నారు, ఎంతలు చూస్తున్నారు. కానీ ఈ దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలి తెలియట్లా. దీన్ని ఎలా తాగించాలి, దీన్ని ఏం పెట్టాలి, ఏం తినిపించాలి, దీన్ని ఎలా వాడుకోవాలని తెలియట్లా. దీన్ని కానీ కరెక్ట్గా వాడగలిగితే
నువ్వు అనుకున్నది చాలా ఈజీగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనిపిస్తుంది. ఇంకా మేము ఏమేమి చేయవచ్చు అనిపిస్తుంది, చాలు అనిపిస్తుంది మా మైండ్కి. ఎందుకంటే యూత్ వాళ్ళు చదువుకొని ఏళ్ళు ముద్రగాలి మేము స్థాయికి వచ్చామంటే, చదువుకున్న వాళ్ళు తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి. అసలు మాకు ఏ సపోర్ట్ లేదు, తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, చదువు లేదు, అసలు మా సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు, మేమే ఈ స్థాయికి వచ్చామంటే. అందుకని డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఎనీ యూత్ కూడా ఏంటంటే ఎవరు కూడా చాలా పెద్ద తాగుబోతు తిరిగిపోతు అని స్టేజ్ మీద వచ్చి అవార్డ్స్ ఎవరికి ఇవ్వలేదు. నిజమేనా? ఎవరికైనా కష్టపడితేనే మంచిగా ఇది కరెక్ట్ అంటేనే ఇస్తారు. కానీ ఇప్పుడు మాస్టర్, ఇప్పుడు యూత్ లో ఒకటి ఏంటంటే ఎక్కువ స్మోక్ చేస్తే, ఎక్కువ డ్రింక్ చేస్తే వాళ్ళే రియల్ హీరోస్ లాగా ఫీల్ అవుతున్నారు అన్నట్టు అనిపిస్తుందా యూత్? వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో, అదే జనానికి ఫీలింగ్ లేదు. ఒక సిగరెట్ మేము వెళ్ళాము, మన ఇక్కడికి వెళ్ళాము, తాజ్ కృష్ణాకి వెళ్ళాము. సిగరెట్ నాట్ అలౌడ్ అని చెప్పి సిగరెట్ ఒక బాక్స్ పెట్టి అక్కడ లోపల పక్కన పెట్టి అలా దొంగతనం వెళ్ళి ఆ బాక్స్ పక్కన తాగుతున్నాడు మనిషి. అంటే సిగరెట్ తప్పు, హామీకరం అనేది హోటల్లో కూడా నాట్ అలౌడ్ అని అన్నప్పుడు దీన్ని వెళ్ళి పక్కన తాగుతున్నామంటే ఇది కరెక్టా కాదా? అంటే మనిషిని పక్కన పెట్టినట్టే కాదా? హ్యాపీగా కూర్చొని హ్యాపీగా దరిదాగా కూర్చున్న మనిషిలే సిగరెట్ తాగుతున్నా పక్కన అంటే ఒక బస్సులో తాగలేవు అంటే అది మనం అర్థం చేసుకోవాలి. ఇది సైకాలజీగా ఇది అందరికీ ఉపయోగకరంగా కాదు, దేహానికి ఉపయోగకరం కాదు, పక్కడు ఉపయోగకరంగా కాదు, కానీ నేను తాగుతున్నానంటే అంటే నా సాటిస్ఫాక్షన్, అంటే నా ఒక్క సాటిస్ఫాక్షన్ కోసం, నా రుచి కోసం ఎంతమంది డిస్టర్బెన్స్ చేస్తున్నానే థాట్స్ ఒక్కదాన్ని క్రియేట్ అవ్వాలి. ఇట్లా ప్రతిది కూడా యూత్ కూడా అంటే తాగటం తప్పు, తిరగటం తప్పు లేదు, కానీ అనుకున్న లక్ష్యాన్ని ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నామంటే ఆ లక్ష్యం చేరాలంటే 100% అప్లోడ్ పెట్టాలనుకో, దానికి 10% పెట్టి నా లక్ష్యం చేరాలని అనుకుంటే ఎట్లా చేస్తాడు? నువ్వు ఏదైనా నువ్వు యాక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఎనీ చేస్తున్న దానిలో ఏకాగ్రత కావాలి. ఆ చదువు మీద, ఆ చదువుకుంటే నాకు ఏంటి, నా జీవితంలో ఏంటి, నా తల్లిదండ్రులను నమ్మి ఇక్కడ టౌన్కి పంపిస్తాను. చాలామంది యూత్ కూడా ఏంటంటే చిన్న రైతులు పిల్లల్ని టౌన్కి పంపిస్తారు చదువుకోవడానికి కోసం. వాళ్ళు వచ్చి చిన్న డబ్బులు వాళ్ళు ఎంత కష్టపడి పంపించి ఈ డబ్బుల్ని సిగరెట్లకి, జల్సాలకి, బెట్టింగ్లకి పెట్టేసి చదువుకోకుండా ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? ఒక మళ్ళీ ఆలోచించుకోవాలి, అంతే, రియలైజ్ అవ్వాలి, అంతే. ఆ తల్లిదండ్రుల కన్నా నేచర్ ఎంత పడుతుంది చూస్తుంటాయి కల్లారా, ఎవరు చూడండి పంచభూతాలు చూస్తే. నేను ఈరోజు సీసీ కెమెరా ఏం లేదు తమ్ముడు, మేమేంటంటే ఫాలో ది సీసీ కెమెరా. మనల్ని ఎప్పుడు 24 hours మనం అనుకుంటాం సీసీ కెమెరాలు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి భగవంతుని కెమెరా 24 hours ఫాలో అవుతూనే ఉంటుంది. నువ్వు తల్లిదండ్రుల్ని ఏమార్చొచ్చు చదువుకున్నట్టుగా, స్కూల్కి వెళ్ళి చదువుతున్నట్టు బుక్ చదివి స్కూల్ టీచర్ని ఏమార్చొచ్చు, అర్థమైందా? కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత రాసేటప్పుడు పెన్న వణుకుద్దే, నీ లోపల సెల్స్ వణుకుతే, ఇది ఎవరు ఏమార్చలేదు. అందుకని 24 hours ఫాలోయింగ్ ది సీసీ కెమెరా. అందుకని నువ్వు బాతులకి అన్నా, వాడిని తిట్టినా, నీ లోపల ఏ థాట్స్ వచ్చినా కానీ మొత్తం రికార్డ్ అయి ఉంటుంది అక్కడ. బాగా చెప్పారు, అంటే ఎవరో ఒకరు చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, గమనించాలి. ఎప్పుడు అద్దంలో నువ్వు అగపడుతున్నప్పుడు చూస్తున్నారు, చూసావా? ఎప్పుడు సాక్షి భావం, ఆత్మ అనే భగవంతుడు సాక్షి ఎప్పుడు నోట్ చేస్తా ఉంటుంది. కానీ నువ్వు తప్పు చేస్తానంటే తప్పు అనదు, తప్పు చేస్తాడు, తాగుతున్నావు తాగు, తిడుతున్నావు తిన్నావా తిను, బట్ టైం వచ్చినప్పుడు కొడితే ఇక లేచే పని ఉండదు. కాదమ్మా, మనుషులు కొట్టాడంటే రికమెండేషన్లు, పోలీస్ కేసులు పెట్టుకుని బయటకు రావచ్చు. నేచర్ కొట్టింది అనుకో, నో రికమెండేషన్, నో లేగలేవు అనమాట. ఇక తిరిగి చూతానికి లేదు. కాబట్టి నేచర్ దగ్గర ఏంటంటే చాలా లేట్గా రియాక్ట్ అవుద్ది, మనుషులా తొందరగా అవ్వదు, చాలా పేషెన్స్గా వదులుద్ది. ఇంక మారతాడని మారినప్పుడు ఒక మాలు కొట్టింది అనుకో, నువ్వు తిరుగుద్ది బొమ్మ. మనిషి జన్మే సార్థకం ఏలే తమ్ముడు. ఈ ప్రపంచం అనే భగవంతుడి ఈ నాటకంలో రామలక్ష్మణులైన పాత్రదారులు, నువ్వు ఒక యాంకర్గా, తమ్ముళ్ళు ఒకళ్ళు టీవీ ఆపరేటింగ్ మేనేజర్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే మనం ఒక క్యారెక్టరేషన్స్ పాత్ర ఇది. అంతే మాస్టర్. రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్లు కావలు పెట్టున్నారు, వీళ్ళు గొప్ప అంటానికి నువ్వు తక్కువ, లేదా వాళ్ళు తక్కువ అంటానికి రీజన్స్ లేవు. అది నీ క్యారెక్టరేషన్, అది నీ క్యారెక్టరేషన్, ఇది నా క్యారెక్టరేషన్, ఇది నీ క్యారెక్టరేషన్ ని 100% ఫుల్ఫిల్ చెయ్యి. చూడు, దీంట్లో తేడా ఉండొచ్చు కానీ క్యారెక్టరేషన్ తేడా ఉండకూడదు. అంటే ఒక హీరోకి కోట్లు తీసుకోవచ్చు, మేము తక్కువ తీసుకోవచ్చు, నువ్వు తక్కువ తీసుకోవచ్చు, వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు.
అమౌంట్ తక్కువ కానీ భగవంతుడి శక్తి తక్కువ కాదు, అంత సమానంగా ఉంటుంది. ఓకే, ఆ సూర్యుడు అందరికి ఒకేలాగా ఆ, ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే నీకు లేని పాత్ర ఇచ్చాడు చూడు, అవును. నాకు లేదు వాడికి ఉండదు అనొద్దు. ఆ లేని పాత్రని యాక్సెప్ట్ చేసి చేస్తే నెక్స్ట్ ఉండవా సినిమా డైరెక్టర్ ఉన్నాడు, వండర్స్ క్రియేట్ చేయొచ్చు. వాటర్ క్యారీ చేయొచ్చు. అదే మాకు ఆ మేకలు కాసే క్యారెక్టర్ అన్నం పూట అన్నం దొరికి చాలు అనుకునేవాళ్ళకి భగవంతుడు ఇన్ని క్యారెక్టర్లు ఇచ్చాడా లేదా, ఇన్ని పాత్రలు ఇచ్చాడా? అవునవునవును. ఇప్పుడు ఏ పాత్ర ఉంది ఈ క్యారెక్టర్ నీకు ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఫుల్ఫిల్గా చేస్తే నెక్స్ట్ క్యారెక్టర్ మారుస్తాడు, నీకు ఈ టీవీకి ఓనర్ చేస్తాడు నిన్ను, ఆయన్ని అది యాక్సెప్ట్ చేయాలి ఆయన నిన్ను. వాళ్ళే ఇక్కడికి వస్తారు, నువ్వే ముందుకెళ్తావు, మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వస్తారు వాళ్ళకి నుండి ముందు చక్రం అమ్మా తిరుగుతుంటది. అందుకని ఏ క్యారెక్టర్ని, ఒక ఫెయింట్ క్యారెక్టర్ కావచ్చు, ఒక బేల్దారి కావచ్చు, ఎనీ క్యారెక్టరేషన్స్ని, ఒక లేని క్యారెక్టర్ని అది యాక్సెప్ట్ చేయాలి. భగవంతుడు నాకు లేని పాత్ర నాకు ఇచ్చాడు, దీన్ని ఈ పూట నాకు మధ్యాహ్నం అన్నం దొరకదు, ఆకలితో ఉండా, దీన్ని నేను ఎలా నేను రుచి చేసుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ ఆనందంగా ఉన్నా అంటున్నా. ఇప్పుడు భగవంతుడు చూసి ఆ పాత్రని మెచ్చుకొని వీడు గుట్రా నువ్వు నెక్స్ట్ కింగ్ క్యారెక్టర్ ఇస్తారంటాడు ఆయన. మాస్టర్ ఇక ఫైనల్ మాట్లాడుకుంటే, చెప్పమ్మా, ఇప్పుడు నీ మీ ఇష్టం, నెక్స్ట్ ఏం ఆడుతున్నావు చెప్పు. మీ నెక్స్ట్ జనరేషన్ అంటే మీ బాబు గురించి చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మాతోటే పాటు మా దగ్గరనే ట్రైన్ అవుతున్నాడు, మాతో పాటు షూటింగ్స్ తీసుకెళ్తున్నాము. అఖండ 2లో కూడా ఆ ఐడియా అతంది అని చెప్పారు. మీరు ఎప్పుడైనా అంటే తర్వాత మీ బాబు బాగా క్లిక్ అయ్యాక మీరు రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఆయనతో పాటే కంటిన్యూ అవుతారా? రిటైర్మెంట్ తీసుకుంటాం, తీసుకొని మేము పొద్దుకులు నా కోసం నా పిల్లల కోసమే షూటింగ్లు చేసి డబ్బులు సంపాదించుకున్నాం. తొందరలో రిటైర్మెంట్ తీసుకొని అబ్బాయికి పగ్గాలు అప్పగిచ్చి మనకి ఇకపైన మేము చేసే ప్రతి పని కూడా నా అనే భావన లేకుండా మన అందరి కోసం కాలినడకతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరు తిరుగుతూ అనల్లమూరు రిలేషన్స్, అసలు రైతులంటే మేము తక్కువ అనుకుంటున్నారు వాళ్ళంతా, మీరు గొప్పవాళ్ళే అని చెప్పాలి. అంతా ఈ నేచర్స్ లో అందరి కోసం పనిచేయాలి అనేది ఇప్పుడు దాకా మా కోసం మా ఫ్యామిలీ కోసం పనిచేసాం. ఒక 10 సంవత్సరాలు అన్నా అందరి కోసం పనిచేయాలని డిసైడ్ అయ్యాం అనమాట. నెక్స్ట్ ఇయర్ 1 year 2 years లో మా సన్కి ఫైట్ మాస్టర్ గా పగ్గాలు అప్పగిచ్చి రిటైర్మెంట్ అయ్యి ఇద్దరం ఒక చిన్న గోసి పెట్టుకొని ఒక తుండు పైన వేసుకొని అందరికీ బోధిస్తూ హ్యాపీగా ఆనందంగా ఉన్న 4 రోజులు అప్పుడు మధ్య మధ్యలో మీరు టీవీ వదులుకొని మీరు ఎక్కడ ఉంటే అక్కడ కవర్ చేయడానికి వస్తాను. డెఫినెట్ టీవీలకు ఛాన్స్ లేదు, పబ్లిసిటీ కోసం చేయట్లేదు కదా. అది ధన్యవాదాలు మాస్టర్, మీ సమయం మాకు కేటాయించారు. ఎన్నో విషయాలు, మీరు ఎలా స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు ఎలా ఎండ్ చేయబోతున్నారు లైఫ్ని, ఐ మీన్ మీ కెరియర్ని ఎలా క్లోజ్ చేసి ఎవరి కోసం మళ్ళీ వెళ్ళబోతున్నారు మీరు బయటికి అనే విషయాలు చాలా క్లుప్తంగా మాతోటి అన్ని కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలా జరిగింది అన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు చూసి మీడియా చూసి మీకు ఉపయోగకరంగా ఉంటే మీ జీవితాలుగా నా ఉంటే వాడుకోండి. ప్రతి క్షణం నువ్వు జీవితంలో నీ లవ్లో ఫెయిల్ కావచ్చు, నీ చదువులో ఫెయిల్ కావచ్చు, నీ ఇంట్లో ఫెయిల్ కావచ్చు, అది టుమారో నీ కోసం రేపు అనేది ఒకటి ఉదయిస్తుంది. సూర్యుడు టుమారో అనేది నీ ఫ్రెష్గా నీ జీవితాన్ని స్టార్ట్ చేయండి, అనుకున్న లక్ష్యాన్ని చేరతారు. థ్యాంక్ యూ.